ప్రజాపాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుంచి ప్రారంభమైంది. తొలి అడుగుగా వెనుకబడిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా ఈ యాత్ర మొదలైంది. ఇవాళ జిల్లాలో ఏకంగా 112 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం పాలనను సీఎం ప్రజల వద్దకే తీసుకెళ్తున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటగా కరమరి మండలం కొత్తగూడ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తర్వాత చింతమనేని మండలం కౌటాలలో 56 కోట్ల 55 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న 132/33 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. రెబ్బన మండలం నాంబాల్ గ్రామంలో 6 కోట్ల రూపాయల విలువైన సౌర విద్యుత్ ప్లాంట్ కూడా శ్రీకారం చుడతారు. వీటితో పాటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 15 కోట్లు, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 18 కోట్ల 70 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.